సేఫ్టీగా వాళ్ళు వచ్చేటప్పటికి పొత్తులు ఎత్తులు తేల్చుకుని ఆ తర్వాతన అభ్యర్థులు ప్రకటించుకుని రెబల్స్ ఇవన్నీ సర్దుకునేటప్పటికి పుణ్యకాలం గడిచిపోద్ది అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అదే జరిగింది. మన అంచనాలను దాటి పోల బాబురాజుకి. ఇక్కడ బేసిక్ సమస్యల్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు తెగింపు ఉండని మనిషి. ఎవడు ఏ పాయింట్ చెప్తే దాని చుట్టూ ఆలోచించడం ప్రారంభించేస్తాడు ఆయన. ఇప్పుడు అదేదో క్లస్టర్ 1 క్లస్టర్ 2 ఇట్లా ఏయో పేర్లు పెట్టుకున్నారు. ఈ రాబిన్ శర్మ టీం ఇచ్చేటటువంటి రిపోర్టు ఇది చూడగానే ఒక అసహనం వస్తుంది. వెంటనే లోకల్ లెవెల్లో మాట్లాడతాడు. మళ్ళీ ఆయన ఇంకో 2-3 సర్వేలు తెప్పించుకుంటాడు. లోకేష్ చేయించిన సర్వే, ఆయన తొండిపు దశరథ్ జనార్దన్ చేయించిన సర్వే, ఆయన ఎవరు రామ్మోహన్ రావు ఎవరు చేయిస్తారు. వీళ్ళు మొత్తం 3-4 సర్వేలు చేయిస్తున్నారు. లోకే ఈ సర్వేలన్నింటినీ క్రోడీకరించుకుంటాడు. ఇదేంటి అదేంటి. ఇక దాని చుట్టూ సాగుతూ ఉంటది. ఈ లోపు మధ్య అందులో జనసేనకి ఇచ్చిన సీట్ ఏంటి, బీజేపీకి ఇచ్చిన సీట్ ఏంటి, ఇదే వ్యవహారం. ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే ఏ ప్రాతిపదికన మార్చారో కూడా ఆయన చెప్పలేడు. వివరంగా అడిగితే ఏదో ఒక ప్రాతిపదిక ఉందంతే. అలా నువ్వు ఫీల్ అవ్వు. కాంగ్రెస్ పార్టీ కనుక రాష్ట్ర విభజన చేసినప్పుడు ఏదో ప్రాతిపదిక ఉంది ఫీల్